హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనతో ఉన్నది స్పెషల్ డైరెక్టర్ ఉంది. సో యాక్చువల్గా ఆయన తీసిన సినిమా పేరు 35, కానీ ఆయన దానికి స్కోర్ చేసిన మార్కులు అయితే 100కి 100 చెప్పాలి. సినిమా ట్యాగ్లో చిన్న కథ కాదని చెప్పి ఒక పెద్ద సినిమానే తీసి మనకైతే ఇచ్చారన్నమాట 2024లో గిఫ్ట్గా. నెవరే గారు, నందకిషోర్ గారు మనతో ఉన్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ యువర్ ఇన్విటేషన్ అండ్ బీయింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఇన్నేళ్ల తెలుగు చరిత్రలో ఈ న్యూమరికల్తో ఉన్న టైటిల్స్ చాలా తక్కువ సార్. సో మీరు పర్టికులర్ గా 35 ఎత్తుకోవడంలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు 35 పెట్టినప్పుడు బేసిక్ గా మనతో ఎవరైనా పని చేయాలి అంటే వాళ్ళకి ఓకే వీడు ఒక కథ చెప్పగలడా లేదా, ఒక టీం హ్యాండిల్ చేయగలడా లేదా అన్న చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ ని బ్రేక్ అది ఎందువల్ల వచ్చింది అంటే, చిన్నప్పటి నుంచి నేను చదవడం వల్ల, నాకు తెలుగు సాహిత్యం మీద ఉన్న మక్కువ వల్ల, సినిమాల మీద ఉన్న అభిమానం వల్ల. మంచైనా చెడ్డైనా ఒక కథ మనిషిని కదిలిస్తుంది. సిఏ అయిపోయాకంటే ఒక కొత్త ప్రయత్నం చేయాలి, ఒక కొత్త సీన్ రాయాలి. క్యూరియాసిటీ చాలా అవసరం. ఎందుకంటే మనం సెంటిమెంటల్ ప్రకారం వెళ్తే, కథ చెప్పాలనుకున్నప్పుడు, ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు, సో మీ కథా వస్తువు ఏదవుతుంది? నార్మల్ గా ఎక్కడి నుంచి పిక్ చేసుకుంటారు? ముఖ్యంగా అంటే నివేత ఉంటేనే కొంచెం చిక్కులు. నివేత లేకపోతే అసలు ఏముండదు. మనం తీసిన సినిమా అంత కాంట్రవర్షియల్ సినిమా కూడా కాదు పెద్దగా. ఎప్పుడైతే ఎమోషన్ బలంగా ఉంటుందో అది పెద్ద కథ.